ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలపై తెలంగాణ ప్రభుత్వం అలుపెరగిన ప్రయత్నం చేసింది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మందిని రక్షించి ఆపరేషన్ పూర్తి చేస్తామన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆశయం నీరుగారింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రతికూల పరిస్థితుల మధ్య అన్ని అవాంతరాలను దాటి ఘటనా స్థలానికి చేరిన రెస్క్యూ టీంకు అక్కడ ఎలాంటి ప్రతిస్పందన కనిపించలేదు. ఘటనా స్థలానికి అతి దగ్గరలో రెస్క్యూ టీం పిలుపుకు కానీ విజిల్స్ లాంటి శబ్దాలకు కానీ ఎలాంటి ప్రతిస్పందన రాలేదని, ఇక ఆ 8 మంది లేనట్టే అని రెస్క్యూ టీం చెప్పడం జరిగింది. దీనిని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టిన జేపీ అసోసియేట్స్ కూడా అధికారికంగా ఒప్పుకుంది. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు చేపట్టిన జేపీ అసోసియేట్స్ అధినేత జయప్రకాష్ గౌర్ మాట్లాడుతూ, ఇంతకు ముందు ఎన్నో పెద్ద పెద్ద టన్నెల్ నిర్మాణం చేసిన ఇలాంటి సంఘటనలు పెద్దగా జరగలేదని, ఈ టన్నెల్లో చిక్కుకున్న వారు కూడా మా పిల్లల లాంటి వారేనని వాపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏమాత్రం బాగలేదు, విషాదకరంగా ఉంది. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమగ్ర ప్రణాళికతో ఎంతో కష్టంతో అన్ని అవరోధాలను విజయవంతంగా దాటి ముందుకెళ్లిన రెస్క్యూ టీం కూడా చాలా నిరాశపడింది. దేశ సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే నిపుణులు, దేశంలో ఎక్కడా టన్నెల్స్ ప్రమాదం జరిగినా సహాయక చర్యల్లో పాల్గొనే నిపుణులను తీసుకొచ్చిన ఆ 8 మంది ప్రాణాలను కాపాడలేకపోవడం బాధాకరమైన విషయం. ప్రభుత్వం వెంటనే స్పందించి క్విక్ యాక్షన్ తీసుకున్నా ఫలితం లేకపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిరాశ చెందారు. టన్నెల్ కూలిపోవడమే చాలా పెద్ద ఘటనని, మట్టి నీరుతో పేరుకుపోయిన సిల్డ్ను తొలగించినా లాభం లేకపోయిందని అధికారులు కలత చెందారు. టన్నెల్లో 200 మీటర్ల వరకు బురద పెరిగిపోవడం వల్ల వారిని కాపాడే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని, చివరికి ఎంతో సాహసించి టన్నెల్ కూలిన ఘటనా స్థలానికి చేరితే ఆ 8 మంది నుంచి ఎలాంటి ప్రతిస్పందన లేకపోవడం, వారు కన్నుమూయటం తీవ్రంగా కలిసివేసే అంశంగా పలువురు పేర్కొన్నారు.